మాకు ఈ బండి గురించి బాగా నచ్చి మేము డీలర్షిప్ తీసుకోవడం జరిగింది. కంపెనీకి వెళ్ళాము. వెంబడే అందరికీ బాగుంటుందని ఎలక్ట్రిక్ వెహికల్ సైడ్ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ వెహికల్ సైడ్ పోతుంది కాబట్టి మేము కూడా ఆ రంగంలోకి బాగుంటుందని జాయిన్ అవ్వడం జరిగింది. ఇది ప్రజలకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి లోన్ సౌకర్యం కూడా ఉంది మన దాంట్లో. ఎప్పుడు వచ్చినా అందుబాటులో ఇక్కడ ఉంటాం. మేము సుమారుగా ఎన్ని బైకులు తీసుకున్నారు సార్? మామూలుగా అంటే డిస్ట్రిబ్యూట్ తీసుకున్నారు కదా, ఎక్కడెక్కడ తీసుకున్నారు? ప్రజెంట్ 25 బైకులు తీసుకున్నాం స్టార్టింగ్. ఇక్కడ నెలకు 100 బైకులు అమ్మాలని మేము టార్గెట్ పెట్టుకున్నాం. ఓకే, లోన్ ఫెసిలిటీ ఎట్లా ఉంటుంది? లోన్ ఫెసిలిటీ అవైలబుల్. కస్టమర్ ఎప్పుడు వచ్చినా కూడా మనం సర్వీస్ ఇస్తాం. కంపెనీ ఫైనాన్స్ ఉంది, బజాజ్ ఉంది, శ్రీరామ్ ఉంది. ఎప్పుడు వచ్చినా మనం సర్వీస్ ఇస్తాం. తల్లిదండ్రులకు శుభవార్త. మీ పిల్లలను స్కూల్లో జాయిన్ చేయడానికి అడ్మిషన్ గురించి వెతుకుతున్నారా? అయితే రండి, త్వరపడండి. మనకు సమీపంలోనే మన కొర్రెముల బాలాజీనగర్లో శ్రీ చైతన్య స్కూల్ లాస్ట్ ఇయర్ స్థాపించబడింది. స్థాపించిన మొదటి సంవత్సరంలోనే 300కు పైగా అడ్మిషన్ సాధించి పేరెంట్స్ మన్నలను పొందిన ఏకైక సంస్థ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీనగర్. మంచి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్, హ్యాండ్ రైటింగ్, ఐఐటి, ఒలింపియాడ్ క్లాసెస్ ని బోధించడం జరుగుతుంది. మంచి అనుభవం కలిగిన టీచర్స్తో విద్యా బోధన. మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకు మాది భరోసా. సాధారణ ఫీజులతో మంచి విద్యను అందిస్తూ కార్పొరేట్ స్కూలుకు ధీటుగా నిలబడి గట్టి పోటీనిచ్చిన స్కూల్ మన శ్రీ చైతన్య స్కూల్. విద్యతో పాటు ఆటలకు, డాన్స్, యోగా, టైక్వాండో ట్రైనింగ్ క్లాసెస్కు ప్రాధాన్యతనిస్తున్న మన స్కూల్ని ఒక్కసారి విజిట్ చేయండి. అడ్మిషన్ తీసుకోండి. అడ్మిషన్ ఆర్ ఓపెన్. పూర్తి వివరాలకు సంప్రదించండి. సెల్ నంబర్ 90041423 63056056061. నా పేరు దుర్గనల్ల బాబురావు. ఈ యొక్క ఏడిఎంఎస్ కంపెనీలో వచ్చి ఇప్పటికి ఒక 9 నెలలకి వర్క్ చేస్తున్నాము. చాలా బాగుంది. మా కంపెనీ ఏంటంటే ఒక 18 రకాల మోడల్స్ ఉన్నాయి. మనకు డైరెక్ట్గా ఒక 8 మోడల్స్ మన ఏషోబుల్ అనేది దొరుకుతుంది. అది ఎక్కడ కూడా ఎవరి కంపెనీలో మన దగ్గర ఒక అందరికి సరిపోయిన వెహికల్స్ ఉన్నాయి. ప్లస్ దీనివల్ల ఏంటంటే ఒక ఆర్థికంగా బాగుపడతాము. ప్లస్ పర్యావరణ పరిరక్షణ కోసం వర్క్ చేస్తాను. పర్యావరణ పరిరక్షణ 1,00,000 వెహికల్స్ కనుక మనం ఏడిఎంఎస్ ఇప్పించగలిగితే ఆ 1,00,000 వెహికల్లకి వెళ్ళి వచ్చే పొగ అంతా కూడా మాయమైపోతుంది. మన యొక్క వెహికల్స్ దాంతో పొగ తగ్గిపోతుంది. కాబట్టి మన ఫ్యూచర్లో అందరు కూడా ఆరోగ్యం ఉండడానికి సహాయపడుతుంది అని చెప్పి ఈ వర్క్ చేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాస్. ఇది వచ్చేసి ఏడిఎంఎస్ ఈ బైక్స్ కంపెనీ. ఈ కంపెనీ వచ్చేసి కర్ణాటకలోని బెల్గాంలో హెడ్ ఆఫీస్ ఉంటుంది.
హెడ్ ఆఫీస్ నుంచి అక్కడి నుంచి ఈ కంపెనీని వెళ్ళి చూసి రావడం జరిగింది. చూసిన తర్వాత ఒక 2.5 సంవత్సరాలుగా ఈ కంపెనీ తెలంగాణలో కూడా స్టార్ట్ చేశాము. దాదాపు ఇప్పటికే కొన్ని వేల వెహికల్స్ హైదరాబాద్లో తిరుగుతున్నాయి. చాలామంది ఎందుకు ఎలక్ట్రిక్ వెహికల్ వాడాలి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. ఈరోజు చూస్తే పర్యావరణం బాగా వేడెక్కుతుంది, బాగా మన పొల్యూషన్ అనేది బాగా పెరిగిపోతుంది. ఈ పొల్యూషన్ పెరిగిపోవడం వల్ల మనకు శ్వాస సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. దానితో చిన్న వయసులోనే చాలామంది చనిపోతున్నారు. దీన్ని గమనించిన గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అంటే మనకి పొల్యూషన్ తగ్గించుకోవడానికి మనందరికీ కూడా ఈ ఎలక్ట్రిక్ వాహనాలని అందరినీ వాడమని చెప్పి స్వయంగా ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా ప్రోత్సహిస్తున్నారు. కాబట్టి ఫ్యూచర్ అంతా కూడా ఇది ఎలక్ట్రిక్ వాహనాలే ఉంటాయి. కాబట్టి రాబోయే ఒక 7-8 సంవత్సరాల్లో టోటల్ ఇండియా మొత్తం అందరూ ఎలక్ట్రిక్ వాహనాలు వాడాల్సిందే. అది వాడడం వల్ల మనకు ఈ పర్యావరణాన్ని రక్షించుకోవచ్చు, ఫస్ట్ పాయింట్. రెండోది మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాగే నెక్స్ట్ మన డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చు. ఈరోజు చూస్తే పెట్రోల్ రోజు భారంగా మారిపోయింది. రోజు 110 రూపాయలకు పెట్రోల్ లీటర్ దొరుకుతుంది. మరి ఆ లీటర్ పెట్రోల్ పోస్తే 30 నుంచి 40 కిలోమీటర్లు పోయే వరకు ఆ పెట్రోల్ అయిపోతుంది. మరి రోజు సామాన్యుడు వాళ్ళు సంపాదించిన సంపాదనలో సగం ఈ పెట్రోల్ స్కూటర్లకు, మనం డీజిల్తో నడిచే వాహనాలకు వాటికే ఖర్చు పెడుతున్నారు. కాబట్టి ఈ డబ్బుని పొదుపు చేసుకోవాలంటే ప్రతి సామాన్యుడు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు వాడాల్సిందే. కేవలం ఒక 10 రూపాయల కరెంటు ఖర్చుతో 100 కిలోమీటర్లు వాడుకోవచ్చు హ్యాపీగా. చూడండి, ఇక్కడ అదే 100 కిలోమీటర్లు కనుక మీరు ఒక పెట్రోల్ వెహికల్ వాడితే 220 రూపాయల పెట్రోల్ కాలుతుంది. మరి ఆ పెట్రోల్ ఖర్చు 220 రూపాయలని 10 రూపాయల ఖర్చుకు తగ్గించుకోవాలంటే ప్రతి సామాన్యుడికి ఒక అద్భుతమైన వస్తువు ఈ ఎలక్ట్రిక్ వెహికల్. కాబట్టి అందరూ కూడా మనం వద్దన్న ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ వెహికల్లో రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల్లో అందరూ వాడాల్సిందే, ఖచ్చితంగా కొనాల్సిందే. కాబట్టి ఇది ఒక మంచి ఫ్యూచర్ ఉన్న అవకాశం. దీన్ని అలాగే మన కంపెనీ ఇప్పటివరకు ఎవరు చేయనప్పటి సాహసం మన కంపెనీ చేసింది, ఈ ADMS అనే కంపెనీ. ఇప్పటివరకు బయట ఎన్నో మార్కెట్లో పెద్ద కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి, ఎలక్ట్రిక్ వెహికల్ తయారు చేస్తున్నాయి వాళ్ళు కూడా. కానీ ఏ కంపెనీ కూడా ఏ కస్టమర్ కూడా ఒక ఉపాధి అవకాశం మాత్రం కల్పించారు. వాళ్ళు మాత్రమే లాభం పొందే సిస్టమ్ వాళ్ళ దగ్గర ఉంది. కానీ మన కంపెనీలో మన MD గారు, దీని డైరెక్టర్ వచ్చేసి ఒక మంచి ప్రపోజల్ తీసుకొచ్చారు. దీంట్లో ఎవరైతే కస్టమర్గా వెహికల్ కొంటారో ఆ కొనుక్కున్న ప్రతి వ్యక్తి కూడా ఒక వ్యాపారస్తుడుగా మారి దీంట్లో డబ్బు కూడా సంపాదించుకునే అవకాశం కూడా కల్పించడం ఫ్రీగా. కాబట్టి ఈ అవకాశాన్ని ఇక్కడ ఉన్న గట్కేసర్ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఉపయోగించుకొని మీ వాహనంతో మీ డబ్బు పొదుపు చేసుకోండి. దాంతోపాటు ఈ వాహనం తీసుకొని మీరు ఒక డిస్ట్రిబ్యూటర్గా ఇందులో ఈ షోరూమ్స్ సేల్స్ పెంచితే మీకు కంపెనీ నుంచి చాలా డబ్బు కూడా వస్తుంది. ఆర్థికంగా రోజు ఒక 5,000, 10,000 కూడా సంపాదించుకునే అవకాశం కల్పించింది. ఇది ఇప్పటికే కొన్ని లక్షల మందికి కస్టమర్గా ఇందులో ఎంట్రీ అయ్యి ఈరోజు చాలా డబ్బు నా కుటుంబానికి నేను సంపాదించుకోవడం జరిగింది. అలాగే మీరందరికీ కూడా ఇలాంటి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశం గురించి తెలుసుకోవాలంటే షోరూమ్ యాజమాన్యాన్ని సంప్రదించండి. ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన మన డైరెక్టర్స్కు, కంపెనీకి నిజంగా నేను అందరం మా టీం తరఫున మేమందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రజల్లో ఒక ఆఫర్ ఉంది సార్. ఏముందంటే పెట్రోల్ ఎక్కడైనా దొరుకుతుంది, ఎక్కడైనా వెళ్ళొచ్చు. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్ చేసుకోలేము. కాబట్టి ఇది ఎంతవరకు సక్సెస్ అయితే పబ్లిక్లో ఉంది, వాళ్ళ కోసం ఒక మాట చెప్పండి. ఓకే సార్, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక 20-30 ఏళ్ళ కింద మన ఊర్లలో పెట్రోల్ పంప్ ఉందా? క్యాన్లలో పట్టుకొచ్చుకొని వాడినావా లేదా? పెట్రోల్ పంపులు అప్పుడు లేవు. అయినా కూడా మనం ఇబ్బందులు పడుకుంటూ పెట్రోల్ ఎక్కడి నుంచో 10 కిలోమీటర్లు వెళ్ళి క్యాన్లలో పట్టుకొచ్చుకొని స్టాక్ పెట్టుకొని పెట్రోల్ స్కూటర్లు వాడింది. అలాగే స్టార్టింగ్లోనే అన్ని సమకూరవు. కానీ జస్ట్ మీరు వెయిట్ చేయండి, వన్ ఇయర్ లోపే ప్రతి పెట్రోల్ పంపులో ఛార్జింగ్ స్టేషన్ రాబోతుంది. ఆల్రెడీ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ప్రతి పెట్రోల్ పంప్లో ఇప్పుడు ఏ స్టేషన్ ఎలా ఉందో ఒక ఛార్జింగ్ స్టేషన్ ఖచ్చితంగా ఉంటుంది. రాబోయే 1 ఇయర్లో టోటల్ మార్పు చెందబోతుంది. కాబట్టి ఇప్పుడు మన స్కూటర్లకు అట్లాంటి అవకాశం కూడా అవసరం కూడా లేదు. ఎందుకంటే మన ఇంట్లోనే ఛార్జింగ్ చేసుకోవచ్చు. దీన్ని అంత పెద్ద అవసరం ఉండదు. ఓన్లీ 4 వీలర్స్ మాత్రమే బయట ఛార్జింగ్ చేసుకోవాల్సి వస్తుంది. 2 వీలర్స్కి అంత అవసరం లేదు. దాదాపు 100 కిలోమీటర్లు తిరుగుతుంది. వాడు 2 వీలర్ మీద 100 కంటే ఎక్కువ తిరిగే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కావాలంటే వాళ్ళకు మన కంపెనీ ఇంకొక అవకాశం కూడా ఇచ్చింది, బ్యాటరీని పెంచుకునే అవకాశం. 150-200 కిలోమీటర్లు కూడా కావాలంటే ఆ బ్యాటరీని పెంచి ఇచ్చే అవకాశం కూడా మన దగ్గర ఉంది. ఒకేసారి ఛార్జ్ చేసుకుంటే 200 కిలోమీటర్లు వచ్చే బ్యాటరీ కూడా మన దగ్గర. ADMS ఒకటే కంపెనీ ఉందా? ఇంకా వేరే మార్కెట్లో వందలాది కంపెనీలు ఉన్నాయి. కాబట్టి దేనికి పోటీ కాదు. ఎవరి క్వాలిటీని బట్టి వాళ్ళు మార్కెట్లో గెటిన్ అవుతారు అంతే. ఇది 2025-26 వరకు ఎవరు టాప్ 1, టాప్ 2 అనేది తెలిసిపోతుంది. బ్రాంచ్ ఇంకా వేరే ఉన్నాయి సార్? ఇదే ఫస్ట్ బ్రాంచ్? లేదు, ఇది చాలా ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు హైదరాబాద్లో ఒక 15 బ్రాంచెస్, 15 షోరూమ్స్ ఉన్నాయి. టోటల్ తెలంగాణలో 120 షోరూమ్స్ ఉన్నాయి ఈ కంపెనీ. ఆంధ్రాలో 100 షోరూమ్స్ ఉన్నాయి. టోటల్ 2 తెలుగు రాష్ట్రాల్లో 220 షోరూమ్స్ ఉన్నాయి. కంపెనీ అతిపెద్ద కంపెనీ. ప్రైస్ ఎలా ఉంది సార్? వెహికల్ ప్రైజెస్ వచ్చేసి మన దగ్గర ఒక 97,000 నుంచి స్టార్టింగ్ ఉంటాయండి. 97,000 నుంచి 100 కిలోమీటర్లు వెళ్ళే చెప్తున్నాయి. దానికంటే తక్కువ కావాలంటే ఇంకా తక్కువలో దొరుకుతాయి లో కాస్ట్లో. కానీ 100 కిలోమీటర్లు తక్కువ ఉంటే ప్రజలకు యూజ్ కాదనే ఉద్దేశంతో మేము ఆ బ్యాటరీని 100 కిలోమీటర్లకు సెట్ చేయడం జరిగింది.
100 కిలోమీటర్లు మైలేజ్ రావాలంటే మినిమం 97,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది, 1,50,000 వరకు మన దగ్గర వెహికల్స్ ఉంటాయి. ఏ మోడల్ నచ్చినా డిజైనింగ్ మేకింగ్ అంతా ఒకటే కానీ బ్యాటరీ ఒకటే చేంజ్, బ్యాటరీ చేంజ్ ఉంటుంది, డిజైన్లో కూడా చేంజ్ ఉంటుంది, క్వాలిటీలో కూడా చేంజెస్ ఉంటాయి. అంటే వెహికల్ రేటుని బట్టి క్వాలిటీస్ ఉంటాయి. ఓకే సార్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్.